వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ. మెదక్ కలెక్టరేట్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేయాలని, రైతు బంధు ఎకరాకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షను చేపట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వల్దాస్ రాధా మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు నాయకులు పాల్గొన్నారు. దీక్ష ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి మన మెదక్ పట్టణంలో కలెక్టరేట్ ఆఫీస్కు ఎదురుగా మనము నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి రైతుల కోసం ఈ యొక్క దీక్ష చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం మరి రైతుల కోసం ఇచ్చిన హామీల పైన మరి బయట చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీలు రైతుల కోసం, అవన్నిటిపైన కూడా బాగా చర్చలు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మన భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి ఈ యొక్క దీక్షా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మొన్ననే విజయం సాధించిన మన అంజిరెడ్డి గారు కూడా ఈ యొక్క సభకు రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు, మెదక్ జిల్లా అధ్యక్షుడు మన బైండ్ల సత్యన్న గారి ఆధ్వర్యంలో మరి గత 2-3 రోజుల నుంచి ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేసి ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి ఈ యొక్క దీక్షకు సంగారెడ్డి జిల్లా నుంచి రమేష్ అన్న గారు, నారాయణ రెడ్డి గారు కూడా స్టేజ్ అలంకరించాలని కోరుతున్నా. రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా స్టేజ్ అలంకరించాలని కోరుతున్నారు. ఇప్పుడు ఇంకా ఏమన్నా పిలవకుంటే కూడా వేరే విధంగా అనుకురాదు. మన ఓబీసీ మోర్చా కాశన్న కూడా స్టేజ్ మీకు రావాలి. ఇప్పుడే కనిపించిండు మీకు స్టేజ్ మీకు రావట్లేనే. ఓబీసీ మోర్చా సతీష్ పటేల్ కూడా స్టేజ్ మీకు రావాలి. యువ మోర్చా సతీష్ పటేల్ కూడా స్టేజ్ మీకు రావాలి. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా స్టేజ్ మీకు రావాలి. పదులలో ఉన్న కూడా వేరే విధంగా కూడా మన పిలిచిన వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీలో పిలిచిన ప్లస్ మన కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు స్టేజ్ మీకు రావాలని చెప్పిన. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.